జపాన్ లో మరోసారి భూకంపం ఆందోళన కలిగించింది. రెక్టర్ స్కేలుపై 6.7 తీవ్రతతో భూమి కంపించగా వెంటనే వరుసగా 3 చిన్నపాటి సునామీలు సంభవించాయి. ఇవాటే ప్రావిన్స్ లోని మియాకో తీరాన్ని మొదటి అల తాకగా ఆ తర్వాత కొద్ది నిమిషాల్లో ఒమినాటో ఫోర్టు కైమాషి ప్రాంతాలకు అలలు చేరాయి. మూడోసారి కుజీ తీర ప్రాంతాన్ని సుమారు 20 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న సునామీ తాకినట్టు జపాన్ వాతావరణ శాఖ వెల్లడించింది. పరిస్థితి అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలకు బయటకు రావద్దని, అలలు ఎప్పుడైనా మళ్లీ పెరగవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అండమాన్ నికోబార్ లో భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి. జర్మన్ భూకంప పరిశోధన కేంద్రం ప్రకారం తీవ్రత 6.1గా నమోదు కాగా భారత నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ దీన్ని 5.4గా నమోదు చేసింది. పోర్ట్ బ్లెయిర్ కు ఈశాన్యంలో 142 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొన్నారు. అయితే సృష్టికర్తగా అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్టుగా సమాచారం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.